హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీతో మీ ముందుకు వస్తున్నా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చేసేయండి, రెసిపీలోకి వెళ్ళిపోదాం. వంకాయల్ని తీసుకోండి అండ్ వాటిని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకోవడం అది మన ఇష్టం. నేనైతే నాకు ముందు కాడలు ఉంటే నాకు నచ్చదు అంతగా. సో కొన్నిటికి కాడలు తీసేసి కట్ చేస్తున్నా అండ్ మరికొన్నిటికేమో సగం కాడలతోనే కట్ చేస్తున్నా. వీటిని ఇలానే ఎందుకు కట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇంకా దానికి నేనైతే సమాధానం ఏం చెప్పలేను. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు. సో మనకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కట్ చేసుకోండి, అది మీ చాయిస్. ఇలా అవును, నేను చెప్పడం మర్చిపోయా. వంకాయ వేస్తున్నా కదా, ఆ బౌల్లో వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు త్వరగా చేదుగా కాదని అంటారు. అది చేదుగా అవ్వకుండా ఉండడం కోసం వాటర్లో ఉప్పేసి ఉంచుతారు. అవును, మీకు వంకాయలు ఎలా కట్ చేసుకోవడం ఇష్టమో నాకు కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అంటే ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇష్టం ఉంటుంది కదా, నాకైతే ఈ విధంగా ఇష్టం. సో మీకు ఎలా ఏ విధంగా కట్ చేసుకుంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ 1/2 kg కంటే కొంచెం తక్కువనే ఉంది వంకాయలు. సో దానికి నేను 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా. వాటిని క్లీన్ చేసుకొని ఇలా నేను సన్నగా కట్ చేసుకున్నా. అవును, మీకు ఉల్లిగడ్డలు ఇష్టమా? నేనైతే మ్యాక్సిమం కర్రీస్ అన్నీ ఉల్లిగడ్డలు వేసియే చేసుకుంటా. నేను ప్రతి కర్రీలో ఉల్లిగడ్డలు అయితే తప్పకుండా వేసుకుంటా. ఈవెన్ కొందరైతే పప్పులో కూడా ఉల్లిగడ్డలు వేసుకోరు, కానీ నాకు పప్పులో ఉల్లిగడ్డ పప్పు కూడా చేసుకుంటా. నాకు ఉల్లిగడ్డ పప్పు అంటే చాలా ఇష్టం, ఎక్కువగా ఇష్టపడతాను నేను ఉల్లిగడ్డల్ని. ఇలా కట్ చేసుకున్నాక తర్వాత నెక్స్ట్ మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో దానికోసం పొయ్యి మీద కడాయిని పెట్టుకోవాలి అండ్ ఒక 1/2 కొబ్బరిని కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. ముఖ్యంగా ఒకటి మీరు గమనించాలి, ఎందుకంటే ఇవి మసాలాలు వేడి చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే అవి తొందరగా మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మనం ఎప్పటికైనా ఏ కర్రీలో అయినా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నామంటే అది సిమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా నేను 2 స్పూన్స్ ఆఫ్ పల్లీలు తీసుకున్నా. ఎవరిష్టం వాళ్ళది, ఒక్కొక్కరు ఎక్కువగా తీసుకుంటారు, ఇంకా కొందరు ఇంకా ఆ కర్రీని బట్టి తీసుకుంటారనమాట. నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నా. ఇలా గోరువెచ్చగా వేగనివ్వాలి. అండ్ నెక్స్ట్ నేను 2 స్పూన్స్ నువ్వులు తీసుకున్నా. వీటిని కూడా బాగా వేయించుకున్నా, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం కడాయిలో నువ్వులు వేసాక పైన మూతైనా పెట్టుకోవాలి, లేకపోతే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే దాని వేడికి అది బయటికి వచ్చేస్తుంది అన్నమాట. చూశారుగా, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాక వీటిని మనం కాసేపు చల్లారనిచ్చి జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అదే జార్లో పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు తీసుకున్నా, మీ ఇష్టం, మీరు కారం పొడి అయినా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కర్రీ ప్రాసెస్లో వెళ్దాం. పొయ్యి మీద కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ పోసుకోండి అండ్ పోపు దినుసులు వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తర్వాత నేను కరివేపాకు, ఉల్లిగడ్డల తర్వాత ఎందుకు వేస్తున్నానంటే నాకు ఆయిల్లో నేరుగా కరివేపాకు వేస్తే ఆ ఆయిల్ ఎక్కడొచ్చి నా మీద పడుతుందో అనేసి నాకు కొంచెం భయం. అందుకని నేను ఏ కర్రీలోనైనా ఫస్ట్ ఉల్లిగడ్డ వేసిన తర్వాతనే కరివేపాకు వేసుకుంటా. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అంటే ఎక్కువ బ్రౌన్ కాదు, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని అందులో వేసుకోవాలి. అన్ని వంకాయల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులో 1 స్పూన్ ఉప్పుని కలుపుకోవాలి. ఉప్పు ఆయిల్లో మనం వెజిటేబుల్స్ ఆయిల్ వేసినప్పుడే ఉప్పు వేస్తే మనం తినేటప్పుడు వెజిటేబుల్స్ అనేది అంత
సప్పగా అనిపించదు అనమాట, కరెక్ట్గా అనిపిస్తుంది. అందుకనేసి నేను ఫస్ట్ ఆయిల్లో 1 స్పూన్ ఆఫ్ వంకాయల్లో 1 స్పూన్ ఉప్పుని తీసుకున్నా. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూస్తే చూడండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇలా వచ్చాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఎక్కువ వద్దు, మరీ ఎక్కువ ఉంటే కొంచెం అల్లం ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. కరెక్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. అండ్ బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కల్ని వేసుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఆ పేస్ట్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇక్కడ నేను పెరుగుని యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు ప్రతిసారి చింతపండు వేసి చేసేదాన్ని. ఈసారి కొత్తగా పెరిగేసి చూద్దామనేసి ట్రై చేద్దామని అనుకున్నా. సో అందుకని నేను పెరిగేసి చేస్తున్నా. బాగా కలుపుకొని తర్వాత 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలండి. నేను పుదీనా ముందే ఎందుకు వేసుకుంటున్నానంటే నాకు పుదీనా బాగా ఉడికి పుదీనా ఫ్లేవర్ అంతా వంకాయలో కలిసిపోవాలి. అందుకనేసి నేను పుదీనా ముందుగానే వేసుకుంటున్నా. తర్వాత కొత్తిమీర, మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అండ్ గరం మసాలాని వేసుకోవాలండి. నేను చెప్పడం మర్చిపోయా, ఇది కొత్తిమీర అండ్ గరం మసాలా వేసాక మనం ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉడకబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీకరమైన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చూసారుగా. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన వేడివేడి గుత్తి వంకాయ కర్రీ రెడీగా ఉంది. వేడివేడిగా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకు, ప్లేట్లో సర్వ్ చేసుకొని మా పిల్లలకైతే తినిపిస్తున్నా ఫస్ట్. చూశారు కదా, మా కన్నయ్య కూడా చాలా బాగుంది మమ్మీ అంటున్నారు. సో లేట్ ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.